ఎడారిలో సెలయేర్లు. జూన్ 7. రాత్రియందు కీర్తనలు పాడుటకు ప్రేరేపించుచు నన్ను సృజించిన దేవుడు ఎక్కడనున్నాడు? యోబు 35:10. నిద్ర కరువైన రాత్రి వేళల్లో బాధపడుతున్నావా? వేడెక్కిన దిండు మీద అటు ఇటు పొర్లాడుతూ తూర్పు తెలవారడం చూస్తున్నావా? దేవుని ఆత్మను అర్థించు. నీ తలపులన్నీ నీ సృష్టికర్త అయిన దేవుని మీద కేంద్రీకరించమని ప్రార్థించు. ఆ ఒంటరి గడియలన్నీ పాటలతో నిండుతాయని విశ్వసించు. నీ బ్రతుకులో ఎడబాటు రాత్రి కమ్ముకుందా? చాలా సందర్భాల్లో ఇలాంటి సమయంలోనే దేవుడు నిన్ను తనకు చేరువుగా తీసుకుంటాడు. విలపించే వాళ్ళకి నచ్చజెపుతాడు. చనిపోయిన వ్యక్తి నాకు కావాలి అందుకే వెళ్ళా అంటూ ఉత్సాహంతో ఉరకలు వేస్తున్న ఆ ఆత్మను లోకం చెర నుండి విడిపించి అదృశ్యమైన వెలుగు జనుల మధ్యను దగదగా మెరిసిపోతూ మానవాతీతమైన దివ్య కార్యాలను చేయడం కోసం నిలబెట్టానని చెబుతాడు. ఈ విషయం ఎడబాటు దుఃఖాన్ని అనుభవిస్తున్న వాళ్ళకి అవగతమైతే అదే కదా విజయాలకు నాంది. నిరుత్సాహం, ఓడిపోతాననే భయం లేక ఓటమి చీకటై నీ బ్రతుకుని అలముకున్నాయా? నిన్నెవరూ అర్థం చేసుకోరు. స్నేహితులు నిష్ఠూరాలు వేస్తారు. అయితే నీ సృష్టికర్త నీ చెంతకి వస్తాడు. నీ నోటికి ఓ పాటనిస్తాడు. అది ఆశాగీతం. తన చిత్తాన్ని మహిమని ఆ పాటకి లయగా చేస్తాడు. ఆయనిచ్చే ఆ పాటల్ని పాడటానికి సిద్ధంగా ఉండు. ఆ రాత్రి వచ్చి పడింది, వెలుగు సమసిపోయింది అంటూ చతికిలబడి చేతులు ముడుచుకుందామా? సంధ్యాకాంతి సాగిపోయింది. దినమంతా కనబడని సోయగాల తారలు తొంగిచూసి పలకరించాయి. ఓడ ఎంత గట్టిదో తుఫాను వస్తేనే తెలుస్తుంది. సువార్త ఎంత లోతుగా వేరు తన్నిందో క్రైస్తవుడికి భరించరాని కష్టాలు వచ్చినప్పుడే తెలుస్తుంది. రాత్రిలో కీర్తనలు పాడటానికి దేవుడు ప్రేరేపించాలంటే ముందుగా రాత్రి రావాలి కదా. ఆమెన్.